భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కాంగ్రెస్ పార్టీ తాలూకు వైఖరి చాలా విచిత్రంగా ఉందండి. వాళ్ళ కన్ఫ్యూజన్ చాలా ఎక్కువగా ఉంది వాళ్ళలో. ఇప్పుడు యూపీలో అమేథీ, రాయ్బరేలీ రెండాట్లో క్యాండిడేట్స్ ఫైల్ చేయాలి. ఇప్పటికి దాకా డిసైడ్ అవ్వలేదు. ఇంకా జస్ట్ 30 hours ఉంటుందండి నామినేషన్ ఫైల్ చేయడానికి. లాస్ట్ గడియలు వచ్చేస్తున్నాయి. సో 30 hours లోపు వాళ్ళు డిసైడ్ చేసి నామినేషన్స్ ఫైల్ చేయాలి. సో ఇప్పటిదాకా ఈ అమేథీలో ఎవరు కంటెస్ట్ చేస్తాడో తెలియదు, రాయ్బరేలీలో ఎవరు కంటెస్ట్ చేస్తాడో కూడా తెలియదు. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళిద్దరిలో అంటే మెయిన్ టాప్ వాళ్ళ ఫ్యామిలీ తాలూకు లీడర్స్ ఉన్నారు కదా, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ, వాళ్ళిద్దరిలో ఇన్ఫైటింగ్ జరుగుతుందంట. రాయ్బరేలీ నుంచి కంటెస్ట్ చేయడానికి ఇద్దరు ఊగిసలాడుతున్నారు. అమేథీ మన రాహుల్ గాంధీ అంత మాట ఓడిపోయాడు కదా, కింద మాట స్మృతి ఇరానీతో ఓడిపోయాడు అతను. ఓట్ షేర్ ఒక 8% దాకా డిఫరెన్స్ ఉండేది. ఇతనికి 43% అంత అంటే ఆవిడకి 49% వచ్చు. స్మృతి ఇరానీ మంచి ఓట్ షేర్తో బాగా గెలిచింది. సో ఆవిడతో మళ్ళీ అక్కడ ఓడిపోవడం రాహుల్ గాంధీకి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో మళ్ళీ వెళ్ళలేదు అతను అమేథీ. ఈవిడేమో స్మృతి ఇరానీ అమేథీలో రెగ్యులర్గా వెళ్ళడం, వాళ్ళందరి కష్ట నష్టాలు చూసుకోవడం చేస్తుంది. సో ఈ మాట ఇంకా భారీ మెజారిటీతో గెలవడానికి అవకాశం అమేథీలో స్మృతి ఇరానీ గారికి ఉంది. సో ఇదిలా ఉండగా వాడు రాహుల్ గాంధీకి అక్కడ కంటెస్ట్ చేయడం ఇష్టం లేదు. ఆయనేమో రాయ్బరేలీ నుంచి కంటెస్ట్ చేస్తానంటారు. ఈ రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ ఓడరా ప్లస్ రాబర్ట్ ఓడరా కూడా కంటెస్ట్ చేద్దామని అనుకుంటారు. ఎందుకంటే రాయ్బరేలీ సీట్ కొంచెం లక్కీ సీట్. రాయ్బరేలీలో ఎవడైతే గెలుస్తాడో వాడే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అవుతాడని వాళ్ళ కొంచెం నమ్మకం. ఎందుకంటే అక్కడే మన సోనియా గాంధీ గారు 2004 నుంచి 2014 దాకా ఆవిడ రాయ్బరేలీ నుంచే గెలిచి చక్రం తిప్పింది. అందువల్ల ఆ సీట్ అంటే వాళ్ళకి ఒక సెంటిమెంటల్గా ఇష్టం. మరి రాహుల్ గాంధీ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తానంటాడు, ప్రియాంక కూడా అక్కడే చేస్తానంటాడు, రాబర్ట్ వాడ్రా కూడా చేస్తానంటున్నాడు. అది సరే, వేరే సంగతి. ఆయన ఎవడు ఇవ్వడానికి. ఇప్పుడు ఇదండి పరిస్థితి. ఈ పరిస్థితిలో మొత్తం క్యాడర్ అంతా కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎవడొస్తే ఏం ఈ రెండు కన్స్టిట్యుయెన్సీ అమేథీ అండ్ రాయ్బరేలీలో క్యాండిడేట్స్ ఫిక్స్ అవ్వకపోవడం చాలా ఆశ్చర్యకరం. సరే, ఈ లోకల్ కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. బాబు ఎవరో ఒకరు డిసైడ్ చేయండి. దాంతో ఏదో ముహూర్తాలు పెట్టారట, అది అయిపోతుంది, రేపు అయిపోతుంది అని చెప్పారట. ముహూర్తం పెట్టారు, లాస్ట్ డేట్ రేపే కనుక ముహూర్తం పెట్టేసుకుని రెడీగా ఉన్నారు. ఎవడొస్తాడో ఇంకా చెప్పాలి. అలా ఈ ఇటుపక్క బీజేపీ వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళు అప్పుడే 2 months నుంచి స్మృతి ఇరానీ క్యాంపెయినింగ్ మొదలెట్టాయి. ఆవిడ రెడీగా ఉంది. కాకపోతే రాయ్బరేలీలో వీళ్ళు కూడా క్యాండిడేట్ ఫైల్ చేయలేదు బీజేపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ వెయిటింగ్. ఎవడొస్తే వాడికి రాహుల్ గాంధీ వేస్తే వాడికి కౌంటర్గా ఒక క్యాండిడేట్, ప్రియాంక గాంధీ గారు వస్తే ఆవిడకి ప్రతిగా ఇంకో క్యాండిడేట్ రెడీగా పెట్టి కూర్చున్నారు అన్ని. సో 2-3 ఆల్టర్నేటివ్ క్యాండిడేట్స్ పెట్టినారు. వాళ్ళు అనౌన్స్ చేయగానే వీళ్ళు రెడీ అవుతారు, దానికి వాళ్ళకి తగ్గ క్యాండిడేట్ని వీళ్ళు వేస్తారు. సో రాయ్బరేలీ పరిస్థితి కొంచెం కన్ఫ్యూజన్లోనే ఉందండి. ఇలా ఉండగా వాళ్ళ టాప్ లీడర్స్ అధీర్ రంజన్ చౌదరి, శివపాల్ యాదవ్ టాప్ లీడర్స్ కాంగ్రెస్కి మంచి. అధీర్ రంజన్ చౌదరి అంటే మీకు అందరూ విని ఉంటారు పేరు. అతను ఏమాత్రం అవకాశం దొరికినా మోదీ గారిని, అమిత్ షాని మీద అటాక్ ఇచ్చాడు పార్లమెంట్లో. అలాంటి అధీర్ రంజన్ చౌదరి వాళ్ళ వెస్ట్ బెంగాల్ అవుతుంది, అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే వాళ్ళ క్యాడర్కి ఎన్డీఏని గెలిపించాడు. ఎట్టి పరిస్థితుల్లో మమతా బెనర్జీ రాకూడదు, మీకు అవకాశం ఉంటే కాంగ్రెస్కి వేయండి, లేదంటే ఎన్డీఏ వేసుకోండి, అంతేగాని మమతా బెనర్జీకి మాత్రం ఓట్లు వేయకండి అని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నాడు. ఇలా అయిపోయిందండి కాంగ్రెస్ పరిస్థితి. వాళ్ళ లీడర్లే మోదీ గారికి క్యాంపెయిన్ చేశారు. ఇప్పుడు శివపాల్ యాదవ్ ఆయన ఏం చెప్పాడు, పొరపాటున అన్నాడట అని అంటున్నాడు, కానీ కవర్ చేస్తాడు.
ఎన్డీఏకి ఓటేయని చెప్పి పొరపాటు అనేసెట్ట. అది అంత తెలివితే కూడా ఏం కాదు అతను పొరపాటున అనడానికి, అతను కావాలనే అని ఉంటాడు. సరే, ఇలా ఉందండి వాళ్ళ పరిస్థితి. అతను కూడా కొంచెం హ్యాపీగా లేడు. బికాజ్ మంచి వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో అంటే ఏమాత్రం ఎబిలిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో సైడ్ లైన్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ బాగా అసమర్థులు, పైగా బాగా పొగడ్త చేసేవాడు. వాళ్ళకి వాడు క్యాలిబర్ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం వాడు సైకోఫాంట్ అండి. సైకోఫాంట్ అంటే మీకు తెలుసు కదా, భజన చేశాడు, భజన బ్యాచ్ అలాంటి వాళ్ళు పెట్టుకుంటారండి కాంగ్రెస్ వాళ్ళు. ఆ భజన బ్యాచ్ పనిచేసేవాడు దగ్గర అనేవాడు. సో దాంతో కాంగ్రెస్ అంతా నిర్వీర్యం అయిపోయిందండి. బీజేపీ ఎంత ముందుకు దూసుకెళ్తుందో వీళ్ళు అంత వెనక్కి వెళ్తున్నారు. దాంతో మోదీ గారికి ఎన్డీఏకి 450 పైన సీట్లు వస్తాయని అంచనా. ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే వీళ్ళకి 10 వస్తాయా, 15 వస్తాయా, 20 వస్తాయా అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ పరిస్థితి 20కి దాటుతుందని ఎవడు అనుకోవట్లేదు. సో వీళ్ళకి 20 వచ్చి మొత్తం ఎన్డీఏ కూటమి అంతా కలిసి ఇంకో 25-30 వస్తే అందరూ కలిపి 40-50 కంటే రాకుండా రాలేరేమో అనిపిస్తుంది. అంతే మిగిలినవన్నీ ఎన్డీఏ వస్తాయి. అంటే 450, 500 వచ్చేస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. ఇంత ఫూలిష్గా, ఇంత చేతగా కానీ వాళ్ళ కింద మేనేజ్ చేస్తే వాళ్ళు ఎందుకంటే దే ఆర్ అన్ఫిట్. వాళ్ళని వాళ్ళు పరిపాలించుకొని వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తారు. ఆలోచించండి, వాళ్ళ పార్టీని వాళ్ళు చక్కదిద్దుకోలేని వాళ్ళు ఇంత పెద్ద దేశాన్ని ఎలా చక్కదిద్దుతారండి, ఎలా ముందుకు తీసుకెళ్ళగలరు? ఆలోచించండి. సో కానీ ఇప్పుడు అది కొంచెం బాధాకరమే. ఎందుకంటే మన డెమోక్రసీకి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఉండాలి అని అందరూ అంటారు. ఇంత వీక్ అపోజిషన్ ఉండకూడదని నేను అంటాను. స్ట్రాంగ్ పక్కన పెట్టు, ఇంత వీక్ అపోజిషన్ ఉండకూడదు, ఇంత కన్ఫ్యూజ్డ్ అపోజిషన్ ఉండకూడదు. ఇంత అంటే మొదటి నుంచి వాళ్ళు అదే ధోరణి పాపం. ఏనాడైతే పివి నరసింహారావు గారు తప్ప సైడ్ లైన్ చేశారో 1994 ఆ టైంలో పివి నరసింహారావు గారు అంత ఎక్స్ట్రాడినరీ లీడర్ లేడండి. అతను ఎంత గ్రేట్ లీడర్ మీకు తెలుసు కదా. మన దేశాన్ని ఒక దారిలో పెట్టాడు. అదే వాళ్ళ బాధ. కాంగ్రెస్ దేశాన్ని మంచి గాడిలో పెట్టేసాడు. మన దేశాన్ని నాశనీయాలుగా చేసేవాడు అంటే వాళ్ళు చాలా ఇష్టం, మన్మోహన్ సింగ్ లాంటి. సో అదండి, వాళ్ళు మంచి లీడర్స్ అందరినీ పక్కన వేసేసి దొంగలందరినీ చేర్చుకుంటే ఒక పార్టీ పతనానికి ఎంత క్విక్గా వెళ్ళిపోతుందో కాంగ్రెస్ పార్టీని చూసి నేర్చుకోవచ్చు మనం. అల్పుడుగు వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల తొలుగగొట్టు అన్నాడు. అంటే ఒక చేతకాని వాడికి అధికారం ఇస్తే వాడు చుట్టుపక్కల అందరినీ చేతకాలని పెట్టుకుంటాడు. వాడికంటే తెలియని వాడిని పెట్టుకుంటే మళ్ళీ వాడి ఎగ్జిస్టెన్స్కే ముప్పది. అందుచేత వాడు చుట్టుపక్కల సిస్టమేటిక్గా వాడికంటే తక్కువ తెలియని వాడిని పెట్టుకుంటాడు. అదే జరుగుతుంది కాంగ్రెస్. రోజు రోజుకి మూర్ఖుల్నే పెట్టుకోవడం వల్ల దిగజారిపోతుంది కాంగ్రెస్ పార్టీ. మీకు అర్థమైపోయింది ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు దిగజారిందో. పైన మూర్ఖుడు ఉంటాడు, ఆ మూర్ఖుడు వాడికంటే తెలియని వాడు దగ్గర రానివాడు. రాహుల్ గాంధీ గారు మీకు తెలియదు, మూర్ఖుడు అంటే ప్రప్రథమైన పప్పు అతనే. ఆయనకంటే ఏమాత్రం కొంచెం తెలివితేటలో చూపించినా వాడితో వచ్చేస్తారు పెట్టి. సో అలా అందరినీ బయట తోసుకుంటూ పైకి రాని వాళ్ళని దగ్గర పెట్టుకుంటే వాళ్ళకి అడ్మినిస్ట్రేషనే చేస్తారు. వాడు ప్లానింగ్ లేదు వాడికి, అసలు అబ్సల్యూట్ జీరో ప్లానింగ్ అండి. కాంగ్రెస్ పార్టీ వాడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అంత ప్లాన్ లేకుండా అలా తిరుగుతున్నారు, అర్థం కావట్లేదు. ఎప్పుడో June 1st వెళ్ళబోయే ఎలక్షన్స్కి వెళ్ళబోయే స్టేట్ ఒరిస్సాలో అక్కడికి ఇవాళ రోడ్ షో అయిపోతుంది. రోడ్ షో అతను ర్యాలీ అయిపోతుంది, రాహుల్ గాంధీ గారు ర్యాలీ. ఇప్పుడు మోదీ గారు ఎక్కడెక్కడ ర్యాలీకి వెళ్తారు? కరెక్ట్గా రేపు షార్టెస్ట్ అంటే రేపు నియరెస్ట్ ఎలక్షన్ ఎప్పుడుంది ఆ స్టేట్లో తిరుగుతారు. అదే పక్కన నెక్స్ట్ ఇంకో స్టేట్కి వెళ్తారు. వీళ్ళ ప్లానింగ్ ఇలా ఉంటుంది. వాళ్ళు ఏంటి ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. సరేనండి, మన కాంగ్రెస్ పార్టీని ఎవరు రక్షించలేడు. రాముడిని వదిలేస్తే అలాగే దారుణంగా దిగజారిపోతారని నా ఉద్దేశం. రాముడి దగ్గరికి వెళ్ళుంటే 22వ తారీఖు Jan 22వ తారీఖు రాములు వారి ప్రాణప్రతిష్ఠ నాడు కాంగ్రెస్ పార్టీ
రాహుల్ గాంధీ జై శ్రీరామ్ అని నినాదాలు చేసుకుని వెళ్ళుంటే ఈ పార్టీకి ఎక్కడుండేదండి కాంగ్రెస్, ఎక్కడుండేదండి, దెబ్బగా ఉండేదండి. నేను రాసిస్తాను. ఎంత మూర్ఖుల రాముడు అంటే మన హోల్ ఆఫ్ ఇండియా మాకు ఎంత అభిమానం, మనకందరికి. మన ముస్లింలో ఉన్నారండి రాముడు అభిమానులు. ఆ ఏరియాలో రాజ్పుతులు అంటే వాళ్ళు పాపం కర్నూట్ అయిపోయారు. వాళ్ళు చెప్తే మా వంశీయుడు రాముడు అంటాడు. మేము సూర్యవంశపు రాజులు ఒకప్పుడు, మా మనిషి రాముడు అని వాళ్ళు కూడా చాలా అభిమానంగా మాట్లాడతారు రాముడు గురించి. రాముడు మన నరాన ఉంటాడండి. మన హిందువులకే కాదు, మన ఈ మొత్తం భారతదేశంలో ప్రతి ఒక్కడికి రాముడు అంటే మహా ఇష్టం. అలాంటి రాముడిని పక్కన పెడితే వాళ్ళకి గతి ఏం కావాలి? వాళ్ళు పుట్టగతులు ఉండవండి, అయిపోయారు. కాంగ్రెస్కి ఆ రోజే వాళ్ళు పతనం స్టార్ట్ అయిపోయింది. సో ఈ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ని ఎవడు రక్షిస్తాడో నాకు తెలియదు. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.